ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం. మనం ప్రస్తుతం వచ్చేసి మహబూబ్ నగర్ లో ఉన్నాము. మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ లో ఉన్నాం మనం ప్రస్తుతం వచ్చేసి. అయితే మనం నిన్న చూసుకుంటే మనము నిన్న వాతావరణం ఏ విధంగా ఉందంటే నైట్ చాలా చాలా అంటే చాలా చాలా ఘోరంగా నైట్ ఉరుములు ఉరుముకుంటా పిడుగులు పడుకుంటా మొత్తం వర్షాలు పడడం జరిగింది. నైట్ నాకు తెలిసినంత వరకు అయితే 12 గంటల నుంచి ఒక 4-5 గంటల వరకు ఖచ్చితంగా వర్షాలు పడ్డాయి. మరి వర్షాలు పడ్డాయి ఈ మార్కెట్ యార్డ్ లో మనము ప్రస్తుతం మనం ఇక్కడ మార్కెట్ యార్డ్ కి మనం వచ్చినాము. అయితే మార్కెట్ యార్డ్ లో ఇక్కడ చూపెట్టాను నన్ను ఒకసారి. ఈ మార్కెట్ యార్డ్ లో ఇప్పుడు ఒడ్లు తడిచిపోయినాయి. ఇక్కడ ఒక సాధారణ రైతు ఉన్నారు. మరి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి అన్న నమస్తేనే. నమస్తే సార్. పేరేం పెంటాయ్. ఎక్కడ నుంచి వచ్చారు? బోయపల్లి పెద్ద పెంటాయ్. బోయపల్లి మీది. ఎన్ని రోజులు ఇక్కడ పెట్టింది? 4 రోజులే సార్. నైట్ వర్షాలు పడ్డాయి, విపరీతంగా వర్షాలు పడ్డాయి. మొత్తం లోపలికి వెళ్ళి నానిపోయినా లేకపోతే ఎట్లా? మొత్తం నాని ఎంత లోపలికి వెళ్ళి నీళ్ళు పోయి అంత నానిపోయినాయి. మరి ఇంతవరకు ఇది ఎందుకు అమ్మలేదు? మరి ఏం ధర తక్కువ వస్తుంది. ఎంత వస్తుంది? 2400 300 వస్తుంది. ఎండలు అన్నారు. మరి ఇక ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి, మరి వర్షాలు పడుతూనే ఉంటాయి. ఇప్పుడు ధర ఇప్పుడు పెరిగేటట్టు లేదు. మరి ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం? ఎట్లా చేయాలి? ఎండబెట్టి ఎండబెట్టి ఇవ్వాలంటున్నా. ఇంకా రైతులు ఉన్నారా లేకపోతే మీరు ఒక్కరే ఉన్నారా ఇప్పుడు ఇక్కడ? ఇంకా నేను ఒక్కనే ఉండా సార్. మీరు ఒక్కరే ఉన్నారా? ఎవరు లేరు. మొత్తం ఇది అంతా చాలా తడిసిపోయినట్లున్నాయి కదా? మొత్తం తడిసిపోయినాయి. అంటే ఇప్పుడు డైలీ ఇదే విధంగా అయిపోతున్నదా? డైలీ రోజు ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? ఎవరెవరు ఉంటారు? ఎంతమంది ఉంటారు? మేము 6 మంది ఉంటాం సార్. 6 మంది ఉంటారా? ఎవరు రాలేరా? ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారా? మీ పిల్లలు ఎవరు రాలేరా? మీ బాబేనా ఇతను? మా బాబే. మరి ఏంది మరి పరిస్థితి ఏమనుకుంటున్నాం? మరి పరిస్థితి ఎవరు వల్కరిస్తే దిక్కు లేరు. ఎవరు లేని చెట్లు లేరు, ఎవరు లేరు. ఎండబెట్టి అంటారు ఎవరు. మొత్తం ఎండకపోతే ముక్కలు వెళ్ళిపోతాయి. అంతే సార్. మరి ఎండుతలేదు అన్నట్లు ఒకసారి లోపలికి పోయి ఒకసారి వాళ్ళతోటి చూపెట్టొద్దా? ఇది తీసుకపోయి ఒకసారి పచ్చోట్లు ఏం చేద్దామా? ముక్కలు అంతేనా? ఎండబెట్టి తీసుకుంటాం అంతే. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇదే విధంగా జరుగుతున్నది. మరి ఇదే విధంగా రైతులు ఓపెన్ గా చెప్పుకోవాలంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి దాన్ని మీరు చూస్తున్నారా? మీరు సోషల్ మీడియాలో పెట్టుకొని వస్తున్నారు. కరెంట్ షాట్ ఊరి మందు అయితే వస్తున్నారు. ఈ సంసారం వెళ్ళక ఈ నానిపోయి తీసుకుంటారు. ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. అయితే మరి రైతులు అట్లా చనిపోతున్నారు, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. మరి ఆ రైతులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు ఒక రైతు కదా. బాగా అనిపిస్తుంది. ఇంకేమనిపిస్తుంది? ఈ పని ఇంకెవరు జరగదని అనిపిస్తుంది కానీ ఎవరు దాన్ని కాపాడుతుంది. ఇది గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హయాంలో ఈ విధంగా జరిగిందా? ఇంకా జరగలే. అప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడే ఇట్లా జరుగుతున్నది. మరి కాంగ్రెస్ పైన మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు ఇంకేముంది, అవి బోనస్ చేస్తున్నాడు, బోనస్ చేయడు. అది రైతు బంద్ ఇస్తలేడు. రైతులకు మొత్తానికి కష్టాలే పెడుతున్నారు. అంతే. ఇప్పుడు ఎక్కడ ఏ గ్రామంలో చూసినా గానీ ఇప్పుడు రైతులంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ ఉన్నారా? కాంగ్రెస్ ఎట్లయినాయి ఒకసారి ఇక్కడ చూపెట్టాను అన్న, ఒకసారి కిందికి ఒకసారి చూపెట్టండి. ఇక్కడ లోపలికి వెళ్ళి అంతానా? ఇదంతా ఒకసారి చూపెట్టాను. మరి ఎన్ని రోజులు ఇట్లే చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు వాస్తవాన్ని అంటే మాట్లాడాలంటే ఇప్పుడు నైట్ కూడా వర్షం పడుతుంది. ఇప్పుడు నైట్ కూడా వర్షం పడితే రేపు పొద్దుగాల కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇట్లా గెలుకుంటున్నాను అంతే. ఇట్లా చేసుకుంటూ ఉండాలి. ఇట్లా 8 రోజులు ఇట్లే ఉండాలి. మరి ఏమని చెప్పాలనుకుంటున్నారు మీరు ఫైనల్ గా? మీరు ఏమని చెప్తా, నా బాధ ఇంతే ఉంది.